తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. హీరో నాగార్జున పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. అనుమతి లేకుండా వారి పేరును వాడుకోవద్దంటూ ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. నాగార్జున వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులిచ్చింది ఢిల్లీ హైకోర్టు. తన అనుమతి లేకుండా తన ఫోటో పేరును వాడుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. తన ఫోటోతో ఏఐ జనరేటెడ్ వీడియోలు తయారు చేస్తున్నారని అన్న నాగార్జున వీడియోలున్న 14 వెబ్సైట్స్ లింక్స్ ను తొలగించాలని న్యాయస్థానాన్ని కోరారు. నాగార్జున పిటిషన్ విచారించారు జస్టిస్ తేజస్ కారియా. హీరో నాగార్జున పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. అనుమతి లేకుండా వారి పేరును వాడుకోవద్దంటూ ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు లైవ్ లో ఉన్నారు. రాజు. స్వాతి, హీరో నాగార్జున ఢిల్లీలో ఉన్నటువంటి హైకోర్టును ఆశ్రయించారు. ముఖ్యంగా ఏదైతే తన పర్మిషన్ లేకుండా, తన అనుమతి లేకుండానే ఎన్నో రకాలుగా తన ఫోటోలను, తన వీడియోలను, తన వాయిస్ను కూడా ఉపయోగిస్తున్నారు. కొన్ని అభ్యంతరకరమైనటువంటి వెబ్సైట్లలో కూడా తన వీడియోలను ఏఐతో జనరేట్ చేసి మరీ ఉపయోగిస్తున్నారు. సో ఖచ్చితంగా తనకు ఈ పర్సనల్గా నన్ను రక్షించుకునేందుకు ఒక తీర్పు కావాలి, తనకు జడ్జిమెంట్ ఇవ్వాలంటూ కూడా గత వారం హైకోర్టును ఆశ్రయించారు. సో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో నాగార్జున తరపున వాదనలు విన్నటువంటి ఢిల్లీ హైకోర్టు ఈరోజు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి గత విచారణ సందర్భంగానే ఖచ్చితంగా నాగార్జునకు సంబంధించినటువంటి పర్సనాలిటీ రైట్స్ను కాపాడుతామన్న విషయాన్ని కూడా స్పష్టం చేశారు. సో దానికి అనుగుణంగానే కొద్దిసేపటి క్రితమే మధ్యంతర ఉత్తర్వులను జారీ చేశారు. అంటే నాగార్జునకు సంబంధించినటువంటి ఎటువంటి వీడియోలు కానీ, ఫోటోలు కానీ, లేదంటే ఆడియోలను ఉపయోగించేటటువంటి క్రమంలో నాగార్జున అనుమతి లేకుండా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించడానికి వీల్లేదు. అంతేకాదు, ఆయనకు సంబంధించి ఏదైనా గ్రాఫిక్స్ ద్వారా కానీ, లేదంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అది ఎటువంటి యాప్స్ ద్వారానైనా సరే రూపొందించి వాటిని సోషల్ మీడియాలో గనక ప్రచురితం చేస్తే ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందనే విషయాన్ని కూడా ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. గతంలో కూడా ఇటువంటి పర్సనాలిటీ రైట్స్ కోసమే ఏ విధంగానైతే అమితాబ్ బచ్చన్, దాంతోపాటు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, అనిల్ కపూర్ లాంటి వాళ్ళు కూడా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. వాళ్ళకు అనుకూలంగా గతంలో ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సో అదే క్రమంలో ఇప్పుడు నాగార్జునకు సంబంధించి కూడా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవానికి ఈ మధ్య కాలంలో సెలబ్రిటీస్కు మాత్రం ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి. వాళ్ళు నటిస్తున్నటువంటి సినిమాల్లో ఉన్నటువంటి క్లిప్స్ కానీ, లేదంటే వాళ్ళు గతంలో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలకు సంబంధించినటువంటి ఆ క్లిప్స్ కానీ వాటిని ఉపయోగిస్తూ వేరువేరు వెబ్సైట్లలో దాన్ని మరో రకంగా ఉపయోగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాస్తవానికి వాటికి ఎటువంటి అనుమతులు కానీ ఇవన్నీ ఏమీ లేకుండా రీరైడ్ చేస్తూ వాటన్నిటిని ఉపయోగిస్తున్నారు. దాంతో తమ వ్యక్తిగత ప్రతిష్ట మొత్తం కూడా దిగజారుస్తున్నారు అనే విషయాన్ని కోర్టు ముందు నాగార్జున తరపున వాదనలు వినిపించారు. సో దానికి అనుగుణంగానే పూర్తిగా కూడా తన వ్యక్తిగతంగా ఉన్నటువంటి రైట్స్ ఏవైతే ఉన్నాయో, వ్యక్తిగత హక్కులను కాపాడాల్సినటువంటి అవసరం ఉందనే విషయంలో ప్రత్యేకంగా నాగార్జున తరపున న్యాయవాది హైకోర్టులో వాదనలు వినిపించారు. సో దానికి అనుగుణంగానే నాగార్జునకు సంబంధించినటువంటి పర్సనాలిటీ రైట్స్ను ప్రొటెక్ట్ చేస్తూ ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. స్వాతి. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.